జై శ్రీరామ్ అందరికి. నేను బిగ్ బాస్ అనే కొత్త ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టబోతున్నా భయ్య. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్లో క్రికెట్ రివ్యూస్ గురించి ప్రతి ఒక్కటి మనం చాలా ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం కదా. అండ్ ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ లో కూడా అడుగేద్దాం. మనలో ఉన్న ఆ కామెడీ యాంగిల్ కానీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కానీ తీసుకొద్దాం మీ ముందుకి. మంచి మన లాంగ్వేజ్ లో, మనకు మంచిగా అర్థమయ్యే తెలుగు లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యేటట్టు చాలా కామెడీగా రివ్యూస్ మాత్రం మామూలుగా ఉండే. అండ్ అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయ్యింది. సీజన్ 2 లో ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 కూడా అయిపోయింది. ఇవాళ తోటి 2 ఎపిసోడ్లు చూసిన. ఈ ఎపిసోడ్లు చూసినప్పుడు మాత్రం నా ఎమోషన్స్ ఎట్లా తెలుసా, ఒక్కొక్క సిచ్యువేషన్ లా ఫుల్ ఎమోషనల్ అయిపోయినా, ఇంకో సిచ్యువేషన్ లా ఫుల్ కోపం వచ్చింది, ఇంకో సిచ్యువేషన్ లా అరే వీళ్ళకు అన్యాయం జరుగుతుందిలే అని అనిపించింది, ఇంకొక సిచ్యువేషన్ లా ఈ అమ్మాయి ఇదేం షోరా నాయన చెత్త షో బిగ్ బాస్ అని అనిపించింది. అండ్ ఇంకొక సిచ్యువేషన్ లో ఏమనిపించింది తెలుసా, బిగ్ బాస్ వల్ల ఇంత యూజ్ ఉంది, బిగ్ బాస్ వల్ల ఈ మినీ సొసైటీలో ఎట్లయితే ఉంటారో వాళ్ళని చూసి మనం ఇది నేర్చుకోవచ్చు అది నేర్చుకోవచ్చు అని చెప్పేసి చాలా అనిపించినాయి భయ్య. అండ్ ఇంకోటి మెయిన్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ అనే అమ్మాయిని చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిందే. మనం ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనుకుంటే మాత్రం నిజంగా ఆ అమ్మాయిని చూసుకోవచ్చు భయ్య. ఎందుకనంటే చాలా మంచి క్యారెక్టర్ అండ్ చాలా కష్టపడుతూ ఉంటది. ఫార్మర్, చాలా మంది అనుకుంటారు ఫార్మర్ కదా చాలా సింపతి చూపిస్తారు. లాస్ట్ టైం వచ్చిన పల్లవి ప్రశాంత్ కూడా నిజంగా అనుకోవచ్చు పల్లవి ప్రశాంత్ క్యారెక్టర్ వైజ్ గా ఏందో మనకే తెలియదు కానీ కొంచెం సింపతి అయితే చూపించుకున్నాడు ఫార్మర్ అని చెప్పేసి. కానీ ఈ అమ్మాయిని మాత్రం మీరు చూడండి అట్లా అస్సలకే అనిపించదు. నేను చూసిన కాబట్టి చెప్తున్నా. ఒకవేళ మీరు ఎపిసోడ్స్ చూడకపోతే డైరెక్ట్ గా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం దానికంటే మంచిగా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ గా మీరు ఫీల్ అవుతారు అని అయితే గ్యారంటీ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు ఒక కొత్త అడుగు వేయబోతున్నాం కాబట్టి మీ నుంచి నాకు సపోర్ట్ అనేది కావాలి. ఇప్పటి వరకు కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చిర్రు మీరు. కాబట్టి నా టార్గెట్ ఒకటే 10,000 సబ్స్క్రైబర్స్ నేను దాటాలి ఈ సీజన్ అయిపోయే వరకు అని నేను అనుకుంటున్నా. నా నుంచి కష్టం అనేది చాలా ఉంటది, మీ నుంచి సపోర్ట్ కూడా అదే విధంగా మీకు నచ్చితేనే నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సోదంతా ఆపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీజన్ 2 లో ఎపిసోడ్ 1 లో ఏం జరిగింది, ఎపిసోడ్ 2 లో ఏం జరిగింది, అండ్ చాలా మంది అనుకుంటున్నారు ఉప్పల్ బాలుకు అన్యాయం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు శ్రీముఖి అండ్ అట్లాగే ముగ్గురు జడ్జెస్ బిందు మాధవి గాని అండ్ అట్లాగే మన నవదీప్ గాని అభిజిత్ గాని ముగ్గురు ఎంట్రీ అండ్ శ్రీముఖి ఎంట్రీ కూడా చాలా మంచిగా ఉంది, చాలా జబర్దస్త్ ఉన్నది. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగున్నది వాళ్ళ ఎంట్రీ సీన్స్ కానీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి స్టార్ట్ అయింది చూడు భయ్య ఫైర్, మామూలు ఫైర్ కాదు. ఫస్ట్ వచ్చిన అమ్మాయి శాలిని, ఆ అమ్మాయికి మాత్రం మామూలుగా చూపించలే. అగ్ని పరీక్ష ఏంటో అనేది ఫస్ట్ వచ్చిన అమ్మాయి. ఎందుకంటే వీళ్ళు ఉన్న ముగ్గురు అండ్ శ్రీముఖి కూడా మంచి ఊపు మీద ఉన్నారు. వాళ్ళు ఊపు మీద ఉన్నారంటే అసలు అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఆ కంటెస్టెంట్స్ ఎప్పుడు వాళ్ళలో ఉన్న ఆ ఫైర్ అనేది బయటికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు మంచి చాలా కసి మీద ఉన్నారు. ఆ ఫైర్ అనేది తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ కి ఎలాంటి టీఆర్పీ కావాలనో అలాంటి టీఆర్పీ తీసుకురావాలంటే ఖచ్చితంగా శ్రీముఖి అండ్ నవదీప్ లాంటి వాళ్ళు ఉండాలి. అండ్ అట్లాగే అభిజిత్ కూడా చూడండి చాలా ఆలోచించి చాలా తెలివిగా మంచి మంచి పాయింట్స్ వేసుకుంటా మంచి మంచి క్వశ్చన్లు అడుగుకుంటా షోకి అయితే ఒక ఊపు తీసుకొస్తానని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆ అమ్మాయి శాలిని నిజంగా చాలా క్వశ్చన్స్ వేసారు. అండ్ అట్లాగే షూస్ కూడా క్లీన్ చేయమన్నారు. ఆమెకు ఇష్టం లేకున్నా సరే కానీ బిగ్ బాస్ ఒక అవకాశం మీకు ఇస్తుంది అని అంటే, బిగ్ బాస్ అవకాశం ఇస్తుంది అన్నప్పుడు ఆమె వెళ్ళి షూస్ కూడా క్లీన్ చేసింది. అండ్ ఆమెకి సెకండ్ అవకాశం కూడా ఇచ్చారు. 2 గ్రీన్ సిగ్నల్స్ అయితే వచ్చినాయి, ఒక రెడ్ సిగ్నల్ అయితే వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఒక అవకాశం ఉంటుంది ఆమెకి, ఆమె టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ నిజంగా నాకు మంచిగా అనిపించిన కంటెస్టెంట్, అది ఎవరి గురించి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నది, ఎవరి గురించి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా లేదు, ఎవరికి అన్యాయం జరిగింది వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఉన్న సోదంతా మాట్లాడినామంటే ఇది 1 అవర్ 2 అవర్స్ అయిపోతుంది, మీకు కూడా చాలా సోది లెక్క అనిపిస్తుంది. కాబట్టి ఎవరెవరి గురించి అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయో, ఎవరెవరి గురించి మంచిగా అనిపించిందో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఉప్పల్ బాలు గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఉప్పల్ బాలు గురించి ఏదైతే నవదీప్ అన్న మాట్లాడిండో అది చాలా ఇష్యూ అయింది. కాబట్టి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు గురించే జరుగుతుంది మొత్తం చర్చ. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం.
ఉప్పల్ బాలు చేసే వీడియోస్, చెకిల్ వీడియోస్ చేస్తున్నావు నువ్వు, నీ వీడియోస్ చాలా చీప్గా ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి సభ్య సమాజానికి ఏం ఇన్ఫర్మేషన్ అంటే ఏం చూపిద్దామని చెప్పేసి నిన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలి అని క్వశ్చన్ వేసిండు. దట్ ఈస్ ద రాంగ్. నాకు అనిపించింది చెప్తున్నా. ఆ క్వశ్చన్ చేయడం అనేది రాంగ్. ఎందుకనంటే ఒకవేళ ఉప్పల్ బాలు అలాంటి రాంగ్ వీడియోస్ చేసినప్పుడు, ఆ వీడియోస్ వల్ల సభ్య సమాజానికి ఏం ఉపయోగం లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి వరకు తీసుకురావద్దు. అక్కడి వరకు తీసుకొచ్చినాక మీరు అలాంటి క్వశ్చన్స్ వేసి అనవసరంగా అతన్ని అక్కడ అందరి ముందు అవమానపరిచినట్టు అయిపోతుంది. ఏ కంటెస్టెంట్ అయినా కానీ అంత చీప్ గా చూడకండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వచ్చిన తర్వాత అవమానించకండి. కాకపోతే ఆయనకు ఆ టాలెంట్ లేదు అనుకుంటే నువ్వు దీనికి సెట్ కాదమ్మా అని చెప్పేసి పంపించేసేయండి. అంతేగాని నువ్వు చీప్ వీడియో చేస్తున్నావు, అది చేస్తున్నావు. ఆల్రెడీ అక్కడ ఉప్పల్ బాల్ చెప్తూనే ఉన్నాడు. ఏం చెప్తున్నానంటే, నేను స్టార్టింగ్ లో వల్గర్ వీడియోస్ చేసిన, కానీ ఇప్పుడు అవి తగ్గించుకుంటున్నా, ఇప్పుడు అవి చేస్తలేను. నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల, నాకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల. అండ్ ఎవరైనా చేస్తారు అని అంటే ఏది పడితే చేయొద్దు కూడా. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి నాకు పైసల కోసం ఏది పడితే అది చేస్తా అంటే కూడా చాలా తప్పు. కానీ అతను తప్పు తెలుసుకొని ఇప్పుడు ఆ వల్గర్ వీడియోస్ చేస్తలేనని చెప్పేసి కూడా చెప్పిండు. అయినా కానీ మరి అదే రీజన్ గా పెట్టుకొని చేయాలంటే కష్టం. అండ్ ఇంకోటి, ఉప్పల్ బాల్ అన్నకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నట్టయితే పక్కా చెప్తున్నా, నువ్వు బిగ్ బాస్ ని మిస్ అవుతున్నట్టు ఎప్పుడు కూడా ఫీల్ కాదు. బిగ్ బాస్ వాళ్ళు నిన్ను మిస్ అవుతున్నారు. ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు వదిలేసుకున్నారు. ఎందుకంటే నీకున్న ఫ్యాన్ బేస్ అలాగా, నీకున్న ఫ్యాన్ బేస్ వేరే, అసలు వేరే లెవెల్. నిన్ను చూస్తేనే ఒక కామెడీ అనేది ఆడ పండుతుంది, ఒక కామెడీ అనేది ఆడ జనరేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది నువ్వు ఉంటేనే ఆడ. అలాంటి పర్సన్ నువ్వు ఉప్పల్ బాలన్న. నిజంగా నువ్వు ఇంత ముందుకు ఏం చేసినావో ఇప్పుడేం చేస్తున్నావో నాకే తెలియదు, కానీ నిన్ను స్టేజ్ మీద చూసినప్పుడు కొంచెం జెన్యున్ గా అనిపించినావు కాబట్టి నేను నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నా. అండ్ ఉప్పల్ బాలన్నకు ఈ అన్యాయం జరిగిందనంటే కొన్ని జరుగుతూనే ఉంటాయి, వదిలేస్తూనే ఉండాలి. మన ప్రయాణంలో ఇవన్నీ కామన్ భయ్య, అన్ని ఫేస్ చేస్తుంటా వెళ్తూనే ఉండాలి. అది అయిపోయింది, అక్కడికి ఫుల్ స్టాప్. కానీ మనం అందరం సపోర్ట్ చేసి ఉప్పల్ బాలన్నకు సోషల్ మీడియాలో ఉప్పల్ బాలన్న హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మనం సపోర్ట్ చేస్తే మాత్రం ఏమన్నా ఛాన్స్ ఉంటుండొచ్చు. ఎప్పుడు ఏమన్నా చేస్తే తీసుకురావడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుండొచ్చు. ఎప్పుడు మనం అందరం సపోర్ట్ చేస్తే అది వాళ్ళకు రీచ్ అయితే అప్పుడు ఏమన్నా ఉంటది, లేకపోతే ఏం అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ సీజన్ కి మళ్ళీ ట్రై చేసుకోవాలి ఇంకా, అంతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ నిజంగా మామూలుగా సింగర్ ఝాన్సీ. నిజంగా ఆమె ఉన్న లైఫ్ స్టైల్ కి అసలు ఒక అమ్మాయి అంత కష్టపడుతూ పొలం పనులు చేసుకుంటూ అక్కడ పీజీ కంప్లీట్ చేసిందంట. అండ్ అట్లాగే ఒక సింగర్, ఒక పాటలు పాడుతుంది. అండ్ ఒక ఫాదర్ కి తను పుట్టినప్పుడు మళ్ళీ బిడ్డనే పుట్టింది అని చెప్పేసి బాధపడ్డారంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి స్టోరీస్ మనకు తెలిసినప్పుడు నిజంగా ఎక్కడనో ఒక దగ్గర కొంచెం అయితే ఎమోషనల్ గా ఫీల్ అవుతాం భయ్య. అలాంటి ఎమోషనల్ నిజంగా సింగర్ ఝాన్సీ స్టేజ్ మీద అడుగు పెట్టినప్పుడు అయితే అనిపించుండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా. అలాంటి స్టోరీ ఉన్నది. అండ్ సింగర్ ఝాన్సీ ఏదో ఫార్మర్ సింపతి ఏం చూపిస్తలేదు. ఎందుకంటే నేను ఆమెను ఫాలో అవుతున్నా కాబట్టి, ఆమె వీడియోస్ చూస్తున్నా కాబట్టి స్టార్టింగ్ నుంచి నాకైతే తెలుసు. అంటే చూపించింది మాత్రమే తెలుస్తాయి, వీడియోలలో ఏముంది మాత్రమే అదే తెలుసు. అండ్ దాంట్లో జెన్యున్ గా అనిపించింది కాబట్టి చెప్తున్నా. సింగర్ ఝాన్సీ మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుంది. నేను 100% గ్యారంటీగా రాసిస్తా భయ్యా. దాని తర్వాత మీకే తెలుస్తుంది చూడండి. ఇంకా 100% గ్యారంటీగా నేనైతే రాసిస్తా, వెళ్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ఏం చెప్తాం, రన్నింగ్ రాజా శ్రీముఖి మాత్రం మామూలుగా ఇన్సల్ట్ చేయలేదు భయ్య. ఒక సిచ్యువేషన్ లో చెంప మీకలు కొడతా అన్నది, చెంప పగలు కొడతా అన్నది. మరి ఎందుకట్లా అన్నదో, మరి ఎందుకంత బిల్డప్లు చూపిస్తున్నారో మరి నాకైతే అర్థమైతే లేదు. శ్రీముఖి అక్క అయితే నిజంగా చాలా మంచి పర్సన్ భయ్య, చాలా అంటే చాలా మంచి పర్సన్. ఎందుకంటే ఒక స్టేజ్ నుంచి అంటే చాలా కష్టపడుతూ అలాంటి స్టేజ్ వరకు వచ్చింది శ్రీముఖి అక్క. చాలా మంచి పర్సన్, ఎంతో మందికి హెల్ప్ కూడా చేసింది. హెల్పింగ్ నేచర్ అయితే ఉంది కాబట్టి చాలా మంచి పర్సన్, చాలా మంచిగా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటది కాబట్టి. కానీ అట్లెట్లా ఫీల్ అయ్యింది, మరి అట్లెట్లా యాంగర్ అనేది వచ్చింది ఆ సిచ్యువేషన్ లో అయితే మనకే తెలియదు. కానీ అదే చాలా తప్పు ఆ సిచ్యువేషన్. చెంప బాగా కొడతా అది అని చెప్పేసి ఆయన ఏం టచ్ కూడా చేయలేడు నీకు. అండ్ రన్నింగ్ రాజా
నువ్వు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవకాశం మనకు వచ్చేది ఉంటే, మనకు రాసి పెట్టి ఉంటే, మన భాగ్యం ఉంటే ఎట్లా అయినా వస్తుంది భయ్యా. నువ్వు ఎందుకంత ఫీల్ అవ్వడం, ఎందుకంత ఏడవడం? ఆ ఏడుపుని వాళ్ళు ఏదోలాగా చెప్పడం, నవదీప్ అన్న నువ్వు ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నావు కదా, అదే రీల్స్ చేసుకోపో అనడం, అవన్నీ ఎందుకు మనకు? ఎవరితోనో మాటలు పడాల్సిన అవసరం మనకి ఏమున్నది? మనలో సత్తా ఉంటే, మనలో టాలెంట్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కడ కూడా ఆగిపోదు, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి భయ్యా, ఇప్పుడు నేను చేసే ఈ వీడియోలో ఏదన్నా కొంచెం ఒక్కో దగ్గర బోరింగ్ అనిపించవచ్చు, ఇంకేమైనా అనిపించవచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇది కొంచెం అట్లుంటది. అండ్ రేపటి నుంచి మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ కదా, మనకి ఇది అలవాటు లేని సంత కదా, అందుకే ఇట్లుంటది. రేపటి నుంచి మాత్రం ఇంకా మంచిగా ఉంటది వీడియో. అండ్ ఇప్పుడు ఇంకో కంటెస్టెంట్ గురించి మనం మాట్లాడితే మాత్రం మిథిలేష్ రెడ్డి. ఫిజిక్స్ చూస్తే జబర్దస్త్ ఉన్నది, మాట చూస్తే బాగున్నది, పర్సన్ కూడా చాలా మంచోళ్ళలాగానే అనిపిస్తున్నది. ఎందుకనంటే సమాజానికి ఏదన్నా అంటే ఉపయోగపడేది ఇన్ఫర్మేషన్ లాంటిది ఏదన్నా ఇద్దామనే ఆలోచన ఉన్నది మిథిలేష్ రెడ్డికి అని నాకు అనిపిస్తుంది. మిథిలేష్ రెడ్డి అంటే ఎలాంటి ఫిజిక్ ఖచ్చితంగా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారా అని అంటే అట్లా కూడా ఉండదు భయ్య. ఫిజిక్ ఒక్కటి మెయింటైన్ చేస్తేనే కాదు, టాలెంట్ కూడా ఉండాలి. ఆ మాట్లాడే సత్తా ఉన్నది మిథిలేష్ రెడ్డికి, అండ్ ఫిజిక్ కూడా ఉంది, అండ్ టాస్క్లు కూడా మంచి చేసిండు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన టాస్క్లు ఖచ్చితంగా మిథిలేష్ రెడ్డికి ఒక అవకాశం, సెకండ్ అవకాశం కూడా ఇస్తారు. అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పటివరకే 2 ఎపిసోడ్లు అయినాయి, దేంట్లో కూడా అంత ఫిజిక్ ఉన్న పర్సన్స్ అయితే ఎవరు లేరు, కాబట్టి ఒక అవకాశం అయితే ఉంటది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి, ఎపిసోడ్ 2లో నిజంగా చాలా అన్ఫేవరబుల్ గా జరిగింది ఎవరికనంటే భరత్. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన అని చెప్పేసి ఆయా షేర్ సాంగ్ తోటి ఎంట్రీ అయితే ఇచ్చిండు. అసలు ఎక్కడ కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం కూడా ఇవ్వలేరు. భరత్ రాగానే ఏం చెప్పిండంటే, నాకు సింగింగ్ లో మంచి అలవాటు, అంటే సింగర్ నేను, మంచి పాటలు కూడా వాడతా అని చెప్పిండు, డాన్స్ కూడా చేస్తా అని చెప్పిండు, నాకు మంచి యాక్టింగ్ కూడా వస్తుంది అని చెప్పిండు. మరి దేంట్లో మీరు ఏమడిగారు? ఒక పాట పాడమన్నావా, డాన్స్ చేయమన్నావా, లేకపోతే మన యాక్టింగ్ చేయమన్నావా? అండ్ చాలా మంది కూడా చాలా అవకాశాలు ఇచ్చారు, మరి అట్లనే ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అనిపించింది నాకు. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేరు. ఇవన్నీ వస్తాయి అని చెప్పిన తర్వాత ఏం లేదు, చూస్తున్నా అంతా నేను రెడ్డి ఇస్తున్నా అని చెప్పేసి ఏదో నిజంగా వాళ్ళు ఐఏఎస్ ల ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు చూడు, నువ్వేం చెప్పలేవు చెయ్యలేవు, నువ్వు ఇట్లా నువ్వు అట్లా తోపు లెక్క ఫీల్ అవుతారు చూడు, అట్లా ఫీల్ అయ్యారు అక్కడ జడ్జెస్ అని చెప్పేసి నాకైతే అనిపించింది భయ్య. ఒక అవకాశం అయితే ఇచ్చేది ఉండే, ఎందుకంటే మిమ్మల్ని జడ్జ్ ప్లేస్ లో పెట్టిర్రు అని అంటే మీరు ఏదో ఒకటి కొట్టిర్రు, మీరు ఏదో ఒకటి సాధించిర్రు, మీరు చెయ్యగలుగుతారు, బిగ్ బాస్ హౌస్ కి ఒక మంచి పర్సన్స్ తీసుకొస్తారని చెప్పేసే కదా. అలాంటప్పుడు అలాంటి అవకాశాన్ని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరికీ అదే అవకాశం వస్తుందా లేదా, అందరికీ అంతే టైం ఇస్తున్నామా లేదా, అదైతే చూసుకోవాలి భయ్య. అండ్ ఇంకోటి, చాలా మంది అమ్మాయిలు కూడా వచ్చారు, ఏం అంత వాళ్ళలో ఉన్న టాలెంట్ అయితే నాకైతే ఏమంత కనిపించలే. ఎందుకంటే ఒక కామనరు వస్తుండు బిగ్ బాస్ లో కనంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇడెన్ టాలెంట్ అనేది ఉండాలి. అలా లైఫ్ స్టోరీని చూసన్నా ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి, లేకపోతే వాళ్ళ కష్టాన్ని చూసన్నా ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి, లేకపోతే వాళ్ళ టాలెంట్ ఏదన్నా ఒకటి, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, లేకపోతే హిడెన్ టాలెంట్స్ కొన్ని ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు, వాళ్ళ టాలెంట్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతాం, అట్లా ఉంటాయి. అలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్, నాకు అట్లా అనిపించింది. అండ్ ఇంకో పర్సన్ కూడా అమన్ కూడా తన టాలెంట్ ఏందో చూపించిండు స్టేజ్ మీదకి వచ్చినాక. ఎందుకంటే స్ట్రెచెస్ చేసిండు, జంపింగ్ చేసిండు, అలాంటి కొన్ని చేసిండు. అండ్ దాంతో పాటు కొంచెం లవర్ బాయ్ లాగా కూడా కనిపించిండు. అలాంటి యాంగిల్ కూడా అమన్లో ఉన్నది, కొంచెం కామెడీ యాంగిల్ కూడా ఉన్నది. కాబట్టి అంతో ఎంతో సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు, కాబట్టి సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చిర్రు. అండ్ ఇంకో పర్సన్ చరణ్, నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ పోతున్నాను, ఎందుకనంటే వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఎప్పుడైతే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడే మనం తెలుసుకుంటాం వాళ్ళ ఓన్ క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి. ఇప్పుడు ఏదో చెప్పాలి చెయ్యాలని చెప్పేసి ఏదో పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వస్తారు, కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. ఏదైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ ఉంటారో అప్పుడు మనకు తెలుస్తుంది ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఏదో 5 నిమిషాల 10 నిమిషాలు చెప్పేయాలంటే చెప్పేయలేరు,
వాళ్ళ క్యారెక్టర్ ఏందో మనం ఫుల్ గా తెలియదు కూడా. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో అప్పుడు తెలుస్తుంది. అండ్ ఇంకోటి చరణ్ అంటే నిజామాబాద్. ఈ నిజామాబాద్ అనగానే ఇక శ్రీముఖి ముఖంలో ఇట్లా వెలిగిపోతున్నది ఇక నవ్వు. ఆ చరణ్ కూడా పర్లేదు భయ్య, నిజంగా చాలా మంచిగా మాట్లాడిండు. ఎక్కడ కూడా తడబడలేడు, తడబడ కూడా మాట్లాడిండు. ఏదైనా కామెడీ యాంగిల్ క్రియేట్ చేయమన్నా కామెడీ యాంగిల్ క్రియేట్ చేసిండు. మంచి ఒక అందరితోని ఇంటర్వ్యూ తీసుకుంటూ పాడ్కాస్ట్ తీసుకున్నాడు. ఆ శ్రీముఖిని కానీ, నవదీప్ ని కానీ, బిందు మదన్ కానీ అడిగిన క్వశ్చన్స్ కూడా మంచిగా ఉన్నాయి. వాళ్ళు కూడా నవ్వుకురు కాబట్టి అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అయినాయి కాబట్టి సెకండ్ ఛాన్స్ వచ్చింది. అండ్ ఇది జరిగిన ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2లో జరిగినాయి ఇవైతే అంతే. కానీ దీంట్లో మనకు మెయిన్ గా అన్యాయం జరిగిందని అంటే ఉప్పల్ వాళ్ళకి. అండ్ అట్లాగే భరత్, హైదరాబాద్ లో హోల్ సిటీ నుంచి వచ్చిన భరత్, హోల్ సిటీ టేస్ట్ ఏందో తెలియదు, చూపియాలి అన్నారు. నిజంగా తెలియదు హోల్ సిటీ ఎట్లుంటారు, ఓల్డ్ సిటీలో పర్సన్స్ అనేది ఒకసారి వస్తే తెలుస్తుంటది, మంచిగా ఉంటది. అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్ అన్న కూడా వచ్చిండు, చాలా మంచి పర్సన్. ఆయన కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, చాలా మంచి పాటలు పాడతాడు, చాలా మంచి జెన్యున్ పర్సన్ కాబట్టి షో కూడా విన్ అయ్యిండు. అట్లనే ఈయన కూడా ఏదో ఒక అవకాశం స్టేజ్ మీద ప్రూవ్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది, కానీ అలాంటిది ఏం లేదు. అండ్ ఇంకోటి మెయిన్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ. ఖచ్చితంగా ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2లో చూస్తే మాత్రం ఎవరైనా మంచి క్యారెక్టరు, ఒక మంచి పర్సన్ నాకు అనిపించింది ఇప్పటి వరకు కూడా ఒక్కరు భయ్య, సింగర్ ఝాన్సీ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నేనైతే ఎవ్వరికి కూడా కావాలని ఈమెకి సపోర్ట్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలని అట్లా ఉండదు మన రివ్యూస్. ఏదున్నా అన్బయాస్డ్ గా ఉంటది, ఎవ్వరికి కూడా భయపడేది లేదు. నా గురించి మీకు ముందు తెలుస్తూ ఉంటది, నా రివ్యూస్ ఎట్లుంటాయి, నా కామెడీ యాంగిల్ ఎట్లుంటది, నా ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందో మీకు ముందు తెలుస్తుంది. ఏదో ఫస్ట్ వీడియో కాబట్టి ఇట్లుంటుండొచ్చు, మీకు నచ్చి ఉంటే, నచ్చకపోయినా లైక్ అయితే చేయండి భయ్య. ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి, మీరు సపోర్ట్ చేస్తుంటేనే ఇంకా నేను ముందుకు వెళ్ళాల్సి ఉన్నది, ఇంకా చాలా వెళ్ళాలి. ఎందుకంటే ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలని ఇప్పుడు దిగిన ఈ రంగంలోకి ఏదో ఒకటి సాధిస్తానని నమ్మకం, ఆ కాన్ఫిడెంట్ నాకున్నది. మీరు ఇస్తే ఇంకా చాలా బూస్ట్ లాగా వెళ్ళిపోతా, లేకపోతే ఇక్కడనే ఉండిపోతా. నా ప్రయత్నం అయితే ఆగదు, ప్రయత్నిస్తూనే ఉంటా. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.